హాయ్ నమస్తే అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేను మీ గిరిజ హోమ్ గార్డ్. మీకు అందరికీ స్వాగతం అండి. ఈరోజు మీకు ఒక చిన్న వీడియో చేసినానండి, దాన్ని మీకు చూపిస్తారండి. ఇది మంచి మెడిసినల్ ట్రీ అండి. ఇది ప్లాంట్, చిన్న ప్లాంట్ అంటే ఇదిగోండి. ఇవన్నీ చూస్తున్నారండి ఎంత తాజాగా ఉన్నాయి ఆకులన్నీ. దీన్ని ఏమంటారంటే పుటుపుటాల మనం పిలుస్తామండి దీన్ని. తర్వాత దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. వర్షం పడింది అనుకోండి, ఇది తనంతకు తానే అక్కడక్కడ మొలుస్తుంది. ఇంకా ఎంత బాగా ఇట్లా స్ప్రెడ్ అయిపోతుందంటే మొత్తం మనం వేసుకోవాల్సిన పనే ఉండదు, దాంతకు అదే స్ప్రెడ్ అయిపోతుంటుందండి. ముందు దీని గురించి చెప్తారండి. ఇప్పుడు మన దగ్గర పిల్లలు చిన్నపిల్లలు ఉంటారు కదండి, ఆడదానికి వెళ్తూ ఉంటారు. వెళ్ళినప్పుడు ఎక్కడైనా కింద పడి దెబ్బలు తగిలించుకుంటారు అనుకోండి. అలా దెబ్బలు తగిలినప్పుడు ఏం చేయాలంటే ఇట్లా ఇవి కొంచెం ఆకులు ఇలా తుంచుకొని దీన్ని కొద్దిగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా నలిపేసేయాలండి. నలిపితే దీంట్లో నుంచి చక్కగా రసం వస్తుందండి. ఎక్కడైతే దెబ్బలు తగిలి కాళ్ళు దూకుపోతాయి, తర్వాత కింద పడి చర్మం పైకి వస్తుంది, కొంతమందికి రక్తస్రావం అవుతూ ఉంటుంది చాలా. అలాంటప్పుడు ఈ రసం చక్కగా ఇలా దీన్ని ఇలా పిండాలండి. ఇలా పిండాలండి. చూడండి, చూపిస్తాను మీకు. ఈ రసం వల్ల రక్తస్రావం వెంటనే ఆగిపోతుంది. పిల్లలకి బాధ నుంచి ఉపశమనం వెంటనే తగ్గుతుందండి. ఇదిగోండి ఇలా వస్తుందండి రసం. ఇలా ఎక్కడైతే మనకు దెబ్బ తగులుతుందో అక్కడ మనం ఇలా పూయాలండి. పూసిన వెంటనే రక్తం ఆగిపోతుంది, చల్లగా ఉంటుంది, పిల్లలకి ఎటువంటి బాధ కలగదండి. తర్వాత వంటింట్లో కూడా మనము అప్పుడప్పుడు కూరగాయలు కట్ చేసుకునేటప్పుడు ఈ విధంగా ఎక్కడైనా చేతులు వేళ్ళు కట్ అవుతుంటాయి. అలాంటప్పుడు కూడా వెంటనే వచ్చి ఇది ఒక 2 చుక్కలు ఇలా వేసుకున్నాం అనుకోండి, తెల్లారేటప్పటికి దాని అసలు దెబ్బ తగిలింది అన్నట్లు కూడా ఉండదండి. ఈ ఉపయోగాలు ఉన్నాయండి. మీకు అందరికీ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, మీరందరూ లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మొదటిసారి చూస్తున్నట్లయితే. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందామండి. అంతవరకు హాయ్, సెలవండి.